హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని వ్లాగ్స్. నేను మీ సుధా. అందరికీ ముందుగా హ్యాపీ క్రిస్మస్. న్యూ ఇయర్ కూడా వచ్చేస్తుంది కదా, అందుకే క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఈరోజు మనం ఒక స్పెషల్ కేక్ని ప్రిపేర్ చేసేసుకుందాం. ఆరెంజెస్ చూపించింది కేక్ ఏంటి అనుకుంటున్నారా? అవునండి, ఆరెంజెస్తోనే ఎగ్లెస్ ఆరెంజ్ స్పాంజ్ కేక్ ఫ్లఫీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా? రెగ్యులర్గా ఎప్పుడూ చేసుకునే కేక్స్ లాగా కాకుండా ఆరెంజ్ ఫ్లేవర్తో ఈ కేక్ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరందరూ ఒకసారి ట్రై చేయండి. అయితే ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ స్టవ్ వెలిగించి మందపాటి కడాయిని పెట్టి ప్రీహీట్ చేసుకోవాలి. 2 ఆరెంజెస్ని కట్ చేసుకొని జ్యూస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆరెంజ్ పైన ఉన్న తొక్కని కూడా 3/4 పార్ట్ తీసుకొని పీల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ పైన ఒక జల్లెడను పెట్టుకొని అందులోకి 1.5 కప్ మైదా, 1 స్పూన్ బేకింగ్ పౌడరు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లెడ పట్టుకోవాలి. వాటన్నిటిని ఒకసారి కలిపి మిక్సింగ్ బౌల్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్లోకి 3/4 కప్ షుగర్, 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, గ్రేట్ చేసుకున్న ఆరెంజ్ పీల్, ఆరెంజ్ జ్యూస్ వేసి స్మూత్ పేస్ట్ వచ్చేటట్లుగా మధ్య మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి. ఈ స్మూత్ పేస్ట్ని కొంచెం కొంచెంగా మైదాలో వేసుకుంటూ ఒకటే డైరెక్షన్లో కలుపుతూ ఉంటే థిక్ పేస్ట్ ఫామ్ అవుతుంది. ఇందులోకి 1/2 కప్పు పాలు వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉండాలి. నెక్స్ట్ 1/2 కప్పు వెజిటేబుల్ ఆయిల్, పించ్ ఆఫ్ సాల్ట్, డ్రై ఫ్రూట్స్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి. బ్యాటర్ కన్సిస్టెన్సీ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ కేక్ బ్యాటర్ని ఒక గిన్నెలోకి కానీ మీ దగ్గర మౌల్డ్ ఉంటే మౌల్డ్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. నేను ఇక్కడ మీకోసం ఒక స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ముందుగా స్టీల్ గిన్నెని ఆయిల్తో కోట్ చేసుకొని పైన బటర్ పేపర్ వేసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదాతో కానీ గోధుమ పిండితో కానీ కోట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని హీట్ చేసుకున్న గిన్నెలో పెట్టి 30 to 35 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. 35 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ కేక్ మొత్తాన్ని కూల్ అవ్వనివ్వండి. 10 మినిట్స్ తర్వాత డిమోల్డ్ చేసుకుంటే అందరికీ నచ్చే ఫ్లఫీ ఆరెంజ్ కేక్ రెడీ. ఈ వీడియో ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Super like, share, subscribe.